ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, సమ్మర్ హాలిడేస్ డియర్ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. పేరెంట్సే ఈ వీడియో చూడాలి. సమ్మర్ హాలిడేస్లో సిటీస్లో ఉన్న పేరెంట్స్ ఎవరైనా కావచ్చు, సమ్మర్ హాలిడేస్లో ఆల్రెడీ హాలిడేస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. మీ విలేజెస్కి, పల్లెటూర్లకి వెళ్ళండి. మీ పిల్లల్ని పల్లెటూళ్ళ వాతావరణం కూడా అలవాటు చేయండి. అక్కడ ప్రకృతికి మమేకం చేయండి. మట్టిలో ఆడుకునేట్టుగా చెరువు గట్లు, కాలువలు, తోటలు, గార్డెన్స్ ఇవన్నీ కూడా పల్లెటూరు వాతావరణం అన్నమాట. సో అక్కడ పొల్యూషన్ ఉండదు. సో అక్కడ భూమికి, ప్రకృతికి దగ్గర అవుతారు మీ పిల్లలు. అక్కడ నేచర్కి దగ్గర అవుతారు. సో నేచర్కి అలవాటు పడితే, నేచర్లో కొంతకాలం అయినా, కొన్ని డేస్ అయినా అక్కడ మనం స్పెండ్ చేయగలిగితే, సో కొంతవరకు రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. మట్టిలో ఆడుకుంటే, సో మంచి పైరు గాలి పీలిస్తే, తోటల్లో ఆడుకుంటే, గార్డెన్స్లో ఆడుకుంటే, సో మంచి ఎయిర్ పీల్చుకుంటూ ఉంటే, సో అక్కడ రఫ్ అండ్ టఫ్గా అక్కడ పల్లెటూరు వాతావరణం ఎలాగైతే కొంచెం మీ పిల్లలు సో ఖచ్చితంగా విలేజెస్లో కనుక ఈ హాలిడేస్ని స్పెండ్ చేయగలిగితే సో కొంతవరకు బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి అయినా, మంచు అయినా ఏదైనా సరే తట్టుకుంటారు మీ పిల్లలు. సిటీలో ఉన్న వాతావరణం పొల్యూషన్, ఎయిర్ సౌండ్ పొల్యూషన్, ఇక్కడ ప్రతిదీ పొల్యూషనే. ఈ పొల్యూషన్కి కొంతకాలం, కొన్ని డేస్ దూరంగా పల్లెటూరులో గడిపితే చాలా ఉత్తమం. సో నేచర్కి దగ్గర ఉంటారు. మన పల్లెటూరులే మన నేచర్ ప్రకృతి సంబంధమైన గాలి. సో వితౌట్ పొల్యూషన్, వితౌట్ సౌండ్ పొల్యూషన్, మంచి ఒక రెసిస్టెన్స్ పవర్లో పెరుగుతారు వాళ్ళు. కొంతకాలం అయినా, కొన్ని డేస్ అయినా స్పెండ్ చేయగలుగుతారు. దయచేసి పేరెంట్స్ ఎక్కడైనా మీరు హాలిడేస్లో విలేజెస్కి వెళ్ళండి, హాలిడేస్లో పల్లెటూర్లకు వెళ్ళండి. మీ పిల్లల్ని కొన్ని డేస్ అయినా అక్కడ పెరిగేటట్లుగా, అక్కడ మట్టి స్మెల్, మట్టితో ఆడుకునేటట్లుగా, అక్కడ నేచర్తో గడిపేటట్లుగా, అక్కడ ప్రకృతి వాతావరణంలో పెరిగేటట్లుగా కొన్ని రోజులైనా అక్కడ గడిపేటట్టుగా ప్లాన్ చేయండి. రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది మీ పిల్లలకి. ఇక్కడ సిటీలో మరలా ఆ కోచింగ్ అని, ఈ కోచింగ్ అని, మళ్ళీ న్యూ అడ్మిషన్ అని ఇక్కడే మీరు టైం పాస్ చేయొద్దు. పిల్లలకి, స్టూడెంట్స్కి అనేది ఓన్లీ ఒక 1.5 month మాత్రమే. 1.5 monthలో 1 month ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 15 days, ఒక 20 days, నెక్స్ట్ మంత్ 15th వరకు క్లోజ్ అవుతుంది. డియర్ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని నేచర్లో పెంచండి. ఒకవేళ ఈ హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా విలేజెస్కి తీసుకెళ్ళండి, పల్లెటూళ్ళకి తీసుకెళ్ళండి. అక్కడ మట్టిలో ఆడుకునేట్లుగా, అక్కడ గాలిని, అక్కడ వాతావరణం, అక్కడ నేచర్లో, సో అక్కడ మీరు కొంతకాలం, కొన్ని డేస్ మీ పల్లెటూరులో మీరు పెరగండి. అక్కడ నుంచే మనం వచ్చాం. ఆ పిల్లల్ని పల్లెటూరులో కొన్ని డేస్ అయినా ఆడుకునేట్టుగా ప్లాన్ చేయండి, స్పెండ్ చేసేట్టుగా ప్లాన్ చేయండి. డియర్ పేరెంట్స్కి ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఇంపార్టెంట్ నోటీస్. ఓకే, మీ పిల్లల్ని నేచర్తో పెంచండి, నేచర్లో గడిపేట్టుగా ప్లాన్ చేయండి. ఇకనైనా సమ్మర్ హాలిడేస్లో ఇంకా కొన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ నేచర్ దగ్గరగా మీ విలేజెస్లో వెళ్ళండి. ఈ సమ్మర్ క్యాంప్ ఆల్రెడీ అయిపోతుంది, సమ్మర్ డేస్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా కనీసం ఒక 20 days అయినా అక్కడ గడిపేటట్టుగా ప్లాన్ చేయండి. నేచర్కి దగ్గరగా పెంచండి. మీ పిల్లల రెసిస్టెన్స్ పవర్ పెంచుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.